మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామముల వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ ప్రక్క వారితో మీ వందన వచనాలు పంచుకోండి, మీ చేయి అందించండి. ప్రభువు నేను దీవించును గాక అని చెప్పండి. వందనాలే. ప్రభు నేను దీవించునుగా. వందనాలు. ప్రభు మేము దీవించును గాక. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రభువుని దీవించును గాక. వందనాలు చెప్పాలి, చేయి అందించాలి. ప్రభు మేము దీవించును గాక అని చెప్పాలి. ఇంకా ఉంది కదా, ప్లేస్ ఉందా? ఎవరైనా బయట ఉన్నారా? కూర్చోగలిగిన వాళ్ళు లోపలికి రమ్మనండి. యాషర్, సురేఖ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇంకా బయట ఎవరైనా ఉంటే, ఒకవేళ కింద కూర్చోగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే రండి లోపల. బయట కింద కూర్చోలేని వారు కుర్చీలోనే కూర్చోండి బయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. గతంలో అనేక పునరుద్ధాన దినాల్లో ఎన్నో వాక్యాలను మనందరం కూడా విన్నాం. పోనీయక అనే వర్తమానం ద్వారా గత 3 వారాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడారు. ఆత్మీయ జీవితం విషయంలో ప్రతి విశ్వాసి జాగ్రత్త కలిగి వారు కలిగి ఉన్న దేనిని పోగొట్టుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకను అనే వర్తమానం ద్వారా, ఇంకను ఆయన యాకోబు యందు జాలిపడును, ఇశ్రాయేలును ఏర్పరుచుకొని అనే వర్తమానం ద్వారా ఇంకను ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. గత ఆదివారం ఎన్నాళ్ళు అనే వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మీరు మాట్లాడారు. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? ఎన్నాళ్ళు నా నామమును మీరు నిర్లక్ష్యము చేస్తారు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతవరకు మీ హృదయంలో దుష్టాభిప్రాయములను కలిగి ఉంటారు? ఎంతకాలం, ఎన్నాళ్ళు రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు? ఇలా ఎన్నో విషయాల గురించి ఎన్నాళ్ళు అనే వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గత ఆదివారం కూడా మన అందరితో మాట్లాడారు. ఈరోజు వాక్య అంశం ఏమిటాయి అంటే, ఏది గొప్పది? ఏంటండి? ఏది గొప్పది? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఈ లోకంలో ఉన్న మనుషులను మనం అడిగితే ఏది గొప్పది ఈ లోకంలో అని అడిగితే చాలా మంది వ్యక్తుల దగ్గర నుండి వచ్చేటువంటి సమాధానం, దేవుని ఎరగని వారిని అడిగామనుకో, వారి దగ్గర నుండి వచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ఆకాశము గొప్పది, భూమి గొప్పది, సూర్యుడు గొప్పవాడు, నీరు గొప్పది, లేక అగ్ని గొప్పది అని ఇలాగున ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో వాటిని వారు అది గొప్పది, ఇది గొప్పది అని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకా మరి కొందరిని మనం అడిగితే, ఈ లోకంలో ఏది గొప్పది అని అడిగితే కొందరు ఏమని చెప్తారో తెలుసా? బంగారం గొప్పది, ధనం, డబ్బు గొప్పది, రత్నాలు, వజ్రాలు ఇవన్నీ కూడా ఏంటంట గొప్పవి అని మరికొందరు చెప్పొచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్ళి మరికొందరిని అడిగితే ఏది గొప్పది అంటే, మా కులం గొప్పదే, మా క్యాస్ట్ గొప్పదే, మా మతం గొప్పదే అని లోకంలో చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నేనైనా, నీవైనా, ఎక్కడున్నా మనందరం ఎవరమైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. కులం గొప్పది అనేవాడు, ఆ కులం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు పెట్టింది కాదు. మనుషులే మతములను, కులములను ఏం చేసుకున్నారంట? ఏర్పాటు చేసుకున్నారు. దానిని ప్రక్కన పెట్టి మిగిలిన విషయాలన్నింటిలో అది ఇది గొప్పది అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు ఎవరు గొప్పవాడు, ఏది గొప్పదంటే, ఈ సృష్టినంతా సృజించి
సృజించిన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమైనా, భూమి అయినా, నీరైనా, అగ్ని అయినా, బంగారమైనా, ధనమైనా, వజ్రాలైనా, వైడూర్యాలైనా ఇవన్నీ కూడా ఎవరు సృజించారు, ఎవరు కలుగు చేశారు? ఆ కలుగు చేసిన దేవుడు ఎవరంట? గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు ఏది అడిగినా, నిన్ను ఎవరు ఎప్పుడొచ్చి ఈ ప్రశ్న అడిగినా, ఏది గొప్పది, ఎవరు గొప్పవారు, ఏది గొప్పది అని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అని ప్రతి ఒక్కరితో కూడా మనం చెప్పాలి. ఈరోజు ఆకాశమును పూజించేవారు, భూమిని పూజించేవారు, సూర్యుని పూజించేవారు, నీటిని, అగ్నిని దేవుళ్ళుగా పూజించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వీటన్నిటిని సృజించిన దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నారంట? మరిచిపోతా ఉన్నారు. అందుకని దేవుడు అంటాడు, దేవుని చేత సృజించబడిన సృష్టాన్ని మనుషులు పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను ఏం చేయట్లేదంట? పూజించట్లేదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం, ఇవన్నీ దేవుడు సృజించాడు. ఆయన నోటి మాట చేత కలుగును గాక అనగా ఇవన్నీ కూడా ఏమైనాయి అంట? కలిగినాయి. ఆయన గొప్పవాడు కానీ ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సృజింపబడినవి గొప్పవి కావు, గొప్పవి కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలోనే రోల్స్ రాయల్స్ కారు అంటే ఇక అంతకంటే ఖరీదైన కారు, అంతకంటే ఖరీదైన కారు ఇక మరొకటి ఉండదు. అదొక పెద్ద బ్రాండ్, చాలా కోట్ల ఖరీదు చేస్తుంది ఆ కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా తక్కువ మంది దగ్గర, ధనవంతులైన వారి దగ్గర, ధనవంతులంటే కూడా చాలా ధనవంతులైన వారి దగ్గరే ఆ కారు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ కారు గొప్పదే కానీ ఆ కారును తయారు చేసిన వ్యక్తి దానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే, ఏది గొప్పది అనే వర్తమానం ద్వారా ఈ లోకంలో ఎన్నో గొప్పవి అని మనం చెప్పుకుంటున్నాం, ఎన్నిటినో గొప్పవి అని మనం చెప్పుకుంటున్నాం. అయితే మనందరము వాక్యములో నుండి ఏవి గొప్పవో ఏది గొప్పదో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ గొప్ప దానిని మనం పట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చూద్దామా? కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు తెలియచేస్తాను. మొదటిది కీర్తనల గ్రంథం 76వ కీర్తన, కీర్తనల గ్రంథం 76వ కీర్తన మొదటి వచనం చదువుకుందామా? మొదటి వచనం చదువుకుందామా? యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, అలాగే ఆయన నామము గొప్పదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు ధనం లేకపోయినా, బంగారం లేకపోయినా, వజ్ర వైడూర్యాలు లేకపోయినా, నీ దగ్గర ఆస్తి లేకపోయినా, నీ దగ్గర పదవులు లేకపోయినా, నీ దగ్గర అధికారం లేకపోయినా, నీ దగ్గర హోదా లేకపోయినా, నీ జీవితంలో యేసయ్య ఉంటే, ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరిస్తే, ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయిస్తే, ఆయనను నువ్వు ఆశ్రయిస్తే, నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అంతకంటే గొప్పది మరొకటి ఏది కూడా లేదు అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము. ఈరోజు మన అందరం ఎవరి నామాన్ని ధరించామండి? చెప్పండి. యేసయ్య నామాన్ని ధరించిన వారము. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామమును ఉచ్చరించి చూడని అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడంట? మనకి అనుగ్రహిస్తాడు. ప్రభు చెప్పిన మాట అదే కదా, నా నామములో మీరు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు. అంటే ఆయన నామములో ఏముందండి? శక్తి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయన నామములో ఉన్నాయి. ఆయన నామం ఎంత గొప్పదంటే
పరమగీత గ్రంథం 1వ అధ్యాయం సొలొమోను చెబుతున్న మాటలు చదవండి. 1 నుండి 1, 2, 3 వచనాలు అనుకుంటా. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం. చూడండి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. ఈ మాట ఏంటండి? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పేరంట ఇది? ఎవరి పేరు? దేవుని పేరు, యేసయ్య పేరు. ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆయన నామము సువాసన కలిగినది. ఆయన నామము అద్భుతాలు చేసేది. ఆయన నామము శక్తి కలిగినది. ఆయన నామమును ఉచ్చరించగానే గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ లోకంలో మనకి ఏది లేకపోయినా, ఈ లోకంలో ఆస్తి లేదు, ధనము లేదు, బంగారం లేదు, అది లేదు, ఇది లేదు అనుకున్నా, యేసయ్య నామమును నువ్వు పట్టుకుంటే, యేసయ్య నామమును నువ్వు కలిగి ఉంటే, యేసయ్య నామములో నువ్వు ప్రార్థన చేస్తే నీకు కొదువు మాత్రం ఏమవుదంట? ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆయన నామం మనకు తోడుగా ఉంటే చాలు. ఆయన నామంలో నువ్వు ప్రార్థిస్తే చాలు. నీ కొదువలో, నీ అక్కరతలో, నీ అవసరతలో దేవుడు తీరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నీ బాధలో నుండి, నీ చింతలో నుండి, నీ దిగులులో నుండి ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. శక్తి కలిగిన నామము, స్వస్థపరిచే నామం ఎవరి నామం? ఎవరి నామం? యేసయ్య నామంలో శక్తి ఉన్నదమ్మా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదమ్మా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదమ్మా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపములను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపములను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదమ్మా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదమ్మా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన నామం ఎంత గొప్పదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు దేవదూతలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన నామాన్ని ఉచ్చరిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతాలను మనం ఏం చేస్తామంట? పొందుకుంటాం. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామము మధురమైనది, ఆయన నామము సువాసన కలిగినది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఈరోజు మనకి ఏ పేరు వచ్చింది? మన పేర్లు పోయినాయండి. ఎప్పుడు మనకు ఎవరి పేరు వచ్చిందంట? దేవుని పేరు మనకు వచ్చింది. దేవుని పిల్లలం, క్రైస్తవులం, క్రీస్తు బిడలం, క్రీస్తును ధరించిన వారం మేము, యేసు క్రీస్తు పిల్లలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నామమే మనకి గౌరవం, ఆ నామం వల్లనే మనకి ఘనత, ఆ నామం వల్లనే మన జీవితంలో అన్నీ జరుగుతాయి. కొన్ని పర్యాయాలు ఈ నామాన్ని ప్రకటించడానికి, ఈ నామమును గురించి చెప్పటానికి, లేదా క్రీస్తు బిడ్డలను చెప్పుకోవటానికి కొందరు ఏమవుతూ ఉంటారు? సందేహిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా యేసుని గురించి ఏమవ్వకూడదంట? సందేహించకూడదు. ఆ నామమును బట్టి మనము సందేహించే వారంగా, ఏమండి, సిగ్గుపడే వారంగా ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, నా నామమును విషయమై
ఎవడు నా విషయమై ఎవడు సిగ్గుపడతాడో తండ్రి ఎదుట నేను వాని విషయమై ఏమవుతానట, సిగ్గుపడతాను. దేవుని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఏం అవసరం లేదు. మనము నిజ దేవుని పిల్లలం, రారాజు పిల్లలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన నామాన్ని ప్రతి స్థలంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామంలోనే అన్నీ జరుగుతాయి అనే విషయం మనకేమవ్వాలంట, అర్థమో అవ్వాలి. ఆయన నామంలోనే మన అవసరాలు తీరేది, ఆయన నామంలోనే స్వస్థత కలిగేది, ఆయన నామంలోనే దయ్యాలు వెళ్ళిపోయేది, ఆయన నామంలోనే మన ఆత్మీయ జీవితాలు బలపరచబడేది, ఆయన నామంలోనే సమస్తము ఉంచబడి ఉన్నది. కాబట్టి ఆయన నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏది గొప్పది అని అడిగితే యేసయ్య నామమో చెప్పండి. యేసయ్య నామమో. ఆయన నామం గురించి చెబుతుంటే నాకేమో పాటలు వచ్చేస్తా ఉన్నాయి. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము ఈ చెడి నామం, పరమ సంతోషము ఈ చెడి నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. హల్లెలూయా. ఆయన నామంలోనే పౌలు దయ్యాలను నెలగొట్టాడు. ఆయన నామంలోనే ప్రార్థించి ఆకాశం నుండి అగ్నిని ఏలియా భక్తుడి కిందకి దించాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం శక్తి కలిగినది, ఆయన నామం అద్భుతాలు చేసేది. ఆయన నామములోనే సమస్తము జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఏది గొప్పది అనేది నువ్వు ఆలోచిస్తే నువ్వు చెప్పాల్సిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నా యేసయ్య నామము గొప్పదే. యేసయ్య నామం గొప్పదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాటను మనం చూద్దాం. 138వ కీర్తన, 138వ కీర్తన. దానికంటే ముందుగా ఒకసారి కీర్తనల గ్రంథం 8:1 చదవండి. 8:1, అదే 8వ అధ్యాయం చివరి వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అదే మాటలు చివరికి వచ్చిన తర్వాత కూడా ఏమవుతాయి అంట, రాయబడి ఉంటాయి. భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ ఏమంటాడు తెలుసా? ప్రభువా, దేవా, భూమి అందంతటా నీ నామము ఎంత. ఆయన నామం ఎలాంటిదంట? ప్రభావము గలది. అది ఎక్కడి వరకు? భూమి అందంతటా ప్రభావము కలిగిన నామం. ఎవరి నామం అండి? యేసయ్య నామం. అసలు యేసయ్య నామం అని పాడుతూ ఉంటేనే ఎక్కడ లేని ఎనర్జీ, ఎక్కడ లేని నూతన ఉత్సాహం నాకైతే వస్తుంది. నీకు వస్తుందో రాదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో మరి ఆయన నామాన్ని ఉచ్చరించగానే అది ఏదో తెలియనటువంటి శక్తి, ఆ సంతోషం, ఆ ఆనందం హృదయములో నుండి ఏమవుతా ఉంటుంది అంటని ఉప్పొంగుతూ ఉంటుంది. ఆయన నామం ప్రభావము గలది. 48:1 చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 48:1, 48:10. ఆ 48:10. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పులు చదువుతారు ఏందయ్యా? నేనేం చెబుతున్నాను ఏనండి. దేవా, నీ నామము ఎంత గొప్పదో,
నీ కీర్తియు భూదిగంతముల వరకు అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, దేవా నీ నామం ఎంత గొప్పదోనయ్యా, రుచి చూసిన వారికే తెలిసింది. యెహోవా నామము ఉత్తమమైనది, యెహోవా నామం ఉత్తమమైనదని దావీదు చెప్పాడు. ప్రియమైన దేవులారా, ఈ మాటకు అనుగుణంగా భక్తుడైన పౌలు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన నామమును రుచి చూసిన వారికే ఆయన నామములో ఉన్న శక్తి ఏమైందంట తెలిసింది. కాబట్టి ఆయన నామం గొప్పదే. ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. నిన్ను ఎవరైనా అడిగితే ఏది గొప్పదని, బంగారం, ధనం, ఆస్తి ఇవి కాదండి. దేవుని పిల్లలంగా మనం చెప్పాల్సిన మొదటి మాట ఏంటో తెలుసా? నా యేసయ్య నామము గొప్పదే. ఆయన నామం నీతో ఉంటే ఈ లోకంలో ఉన్న ఏవి లేకపోయినా నువ్వు బతికేస్తావు, నువ్వు బ్రతికేస్తావు. రెండవది 138వ కీర్తన చెప్పాను కదా, 2వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామము గొప్పది మొదటి విషయం. రెండవది, ఆయన తానిచ్చిన వాక్యాన్ని ఏం చేశాడంట? గొప్ప చేశాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యము రెండవదిగా గొప్పది. ఏది గొప్పదంట? ఇదిగో మీ అందరి చేతుల్లో ఉన్నాయా? ఏమున్నాయి? ఒకసారి నా వైపు చూపించండి, ఒకసారి పైకెత్తి చూపించండి. ఇది చాలా గొప్పదే. ఏమండి? ఇది చాలా గొప్పదే. ఇది పరిశుద్ధమైనది, ఇది సత్యవేద గ్రంథం, ఇది దేవుని మనస్సు. దేవుడు తన హృదయంలో అంతా దీనిలో రాయించి, ఇంకా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే దీన్ని ఇచ్చాడు. ఇది గొప్పదే, ఇది గొప్పదే. కానీ కొన్ని పర్యాయాలు దీన్ని విలువలేని దానిగా మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధ గ్రంథం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పుస్తకం కాదు, అదొక పుస్తకం కాదు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత విశ్వాసులమైన మనకే ఉంది. ఆదివారం దుమ్ము దులిపి తీసుకురావటం కాదు, మరలా వెళ్ళిన తర్వాత ఎక్కడో విసిరివేయటం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని మనస్సు, నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు, దేవుని చిత్తం అంతా దీనిలో రాయబడి ఉంది. దీన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటావో దానిని బట్టే నీ భక్తి ఎలా ఉందో కూడా అర్థమైంది. బైబిల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో వారిని బట్టే మీ భక్తి ఎలాగుందో అర్థమైంది. కొందరు బైబిల్ కొన్ని పేపర్లు ఉండవు, చిరిగిపోయి ఉంటాయి, అట్టలు చిరిగిపోయి ఉంటాయి, ఏమండి జిప్పులు ఉండవు, బైబిల్ తలా తోక ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఎలా పడితే అలా వాడకూడదు, ఎలా పడితే అలా పడేయకూడదు, ఎలా పడితే అలా చూడకూడదు. ఇది పవిత్రమైన గ్రంథం, సత్యవేద గ్రంథం. యోహాను సువార్తలో రాయబడిన మాట, ఆదియందు దేవుడుండెను. చెప్పండి, ఆ మాటలు చెప్పండి. దేవుడు వాక్యమైనను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. వాక్యం ఏమైందంట? వాక్యం ఏమైంది? దేవుడై ఉంది. ఈ వాక్యం దేవుడై ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా దేని మీద ఆధారపడతాం? క్రైస్తవులమైన మనం దేని మీద ఆధారపడతాం? వాక్యం మీద. యేసయ్య ఫోటో మీద కాదు. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ కాలంలో ఎవరైనా ఫోటో వేశారు, బొమ్మ వేశారు, చూశారు అనుకున్నా, ఆ రోజు ఆయన అలా ఉన్నాడు అనుకున్నా, అసలు ఆయన రూపం అది కాదు. ఆయన శరీరధారిగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ రూపాన్ని ఒకరు ధరించుకొని వచ్చాడేమో కానీ ఆయనకు రూపం లేదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. మరి ఆయన అయితే ఆయన మనకి ఇచ్చింది ఏంటి అంటే వాక్యం. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు అందుకే మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ ఫోటోలు పెట్టడానికి ప్రాధాన్యతనివ్వం. యేసయ్య ఫోటోలని, మరియమ్మ ఫోటోలని, ఇలా రకరకాల ఫోటోలు పెట్టి ఏమండి కొవ్వొత్తులు వెలిగించి, సాంబ్రాణి వెలిగించి, పూలేసి, ఈ పద్ధతులు మనకు లేవు. అవి విగ్రహారాధన.
మనకుండేదంతా ఏంటంట? వాక్యం. ఈ వాక్యమే మనల్ని బలపరిచేది, ఈ వాక్యమే మనల్ని ధైర్యపరిచేది, ఈ వాక్యమే మనల్ని నడిపించేది, ఈ వాక్యమే మనల్ని నిత్య జీవానికి చేర్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మనకేమిచ్చాడంట? వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యము చచ్చిన వారిని కూడా జీవాన్ని ఏం చేస్తుందంట? ప్రవహింపజేస్తుంది. ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది, ఆ వాక్యమే నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఆ వాక్యమే నీ హృదయంలో ఆనందాన్ని నింపేది. ఇదే వాక్యం నీ శ్రమలో, నీ కష్టంలో నువ్వు చదివినప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చేది కూడా దేవుని. దావీదేమన్నాడు? నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, నీ వాక్యం నాకేమిచ్చిందో తెలుసా? నెమ్మదిని కలిగించి. 119వ కీర్తనలో ఏమంటాడు? అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకా ఏమంటాడు దావీదు? అయ్యా నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నేను నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఇలా పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తా వెళ్తే వాక్యము చాలా గొప్పది. ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని వినాలి, ఈ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఏం చేయాలంటే చదువు వచ్చిన వాళ్ళందరూ ఈ వాక్యాన్ని చదవాలి. ఒకవేళ చదువు రాదా? చదువు రాకపోయినా చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడియో బైబిల్స్ కూడా వచ్చినాయి. ఫోన్లో ఆడియో బైబిల్ చేస్తే రోజు నువ్వు ఎంతవరకు వినాలనుకుంటావు ఆది కాండం నుండి ఆడియో జీవితానే ఉంటుంది, ప్రకటన గ్రంథం వరకు ఆడియో బైబిల్స్ వచ్చినాయి. నువ్వు ఆన్ చేస్తే చాలు, ఫోన్ ఉండి వాక్యము చదవటం నీకు రాకపోతే వినొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదవాలి, వినాలి, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యము చాలా గొప్పదండి. ఈరోజు మనం ఆత్మీయంగా బ్రతికున్నామంటే, ఈరోజు మనం రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదండి. యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఇంతవరకు మన ఆత్మీయ జీవితాలను కొనసాగించగలుగుతున్నామంటే కారణం ఏంటి? వాక్యమే. శుక్రవారం అయినా, శనివారం అయినా, ఆదివారం అయినా, ప్రతిరోజైనా మనం వినే వాక్యమే మన ఆత్మీయ జీవితాల్లో మనల్ని బలపరుస్తుంది, నిలబెడుతుంది, దేవుని కొరకు ఎదురు చూసేలాగా చేస్తుంది దేవుని వాక్యం. నిజంగా నిన్ను నన్ను ప్రేమించి మనం మేలు పొందాలని, మనం క్షేమంగా ఉండాలని, మనం ఆశీర్వదింపబడాలని, ఆయనతో కూడా మన అందరం తిరిగి వెళ్ళాలని దేవుడు ప్రేమించి ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని ప్రేమించి, దీని గురించి చెప్పాలంటే ఇది దేవుడు మనకిచ్చిన ఒక ప్రేమ లేఖ అనుకుందాం. ఏమండి? ఒక ప్రేమ లేఖ అనుకుందాం. తన హృదయంలో అదంతా రాసి మనకిచ్చాడు. మార్పు లేని యవనస్తులకు తెలిసిద్దాం ఒకవేళ ఎవరైనా ఉంటే. ప్రేమ లేఖలు అంటే ఒకసారి ఒక లేఖ రాసిస్తే దాన్ని ఎన్నిసార్లు చదువుతారు? మార్చి మార్చి, తీసి తీసి, చదివి చదివి, దాసి దాసి, తీసి తీసి ఏం చేస్తారంటండి? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చదువుతూ ఉంటారు. 100 సార్లు 1000 సార్లు జరుగుతారు. కానీ బైబిల్ మాత్రం ఇది దేవుడిచ్చిన ప్రేమ లేఖ. ఒకసారన్నా చదివావా? ఒకసారన్నా చదివావా? చెప్పండి, ఒకసారన్నా చదివారా? ఒకసారన్నా చదివామన్న వాళ్ళు చేయొద్దండి. బైబిల్ అంతా ఒకసారి చదివాము అన్నవాళ్ళు, చదివాము అన్నవాళ్ళు ఏంటి ఎవరు లేరా? చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి. కనీసం 5, 6, 10వ తరగతి దాకా చదివిన వాళ్ళు, ఇంకా మన సంఘంలో ఇంకా పెద్ద చదువులు చదివే వాళ్ళు ఉన్నారనుకోండి. మరి చదువు వచ్చు కదా, మీరు ఎందుకు చదవట్లేదు? ఒకసారన్నా బైబిల్ ఎందుకు చదవలేదు? ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మనసులో ఉన్నదంతా మన కొరకు రాసిచ్చాడు కదా. దాన్ని ఒకసారి ఏం చేయాలంట? రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాలి. అమ్మా, నేను నీకు రాసిచ్చిన ఆ లెటర్ లేదా ఆ వాక్యం లేదా నేను రాసిచ్చిన ప్రేమ లేక ఒక్కసారన్నా చదివావా అని ప్రభు అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతా? నీ ఎడలో నాకున్న ప్రేమ అంతటిని దానిలో నీకు చూపించాను కదా, నీకు చూపించాను కదా, చదివావా అని అడుగుతాడు. చదవలేదు ప్రభువా. మరి చదవకుండా ఎలా ప్రేమిస్తా? నా మాటలు అర్థమవుతున్నాయా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యానుసారంగా మనము, వాక్యము గొప్పదే. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని,
ఏ జనము గీలాగునా చేటి ఉండాలి దేవునికి చేయుటయే మంచిది మనమందరమోలుకి గానము చేయుటయే. హల్లెలూయా. నా మటుకు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటా అంటే ఎప్పుడు దాచి ఉంచడమే కాదు, చదవాల్సినప్పుడు చదువుతాను, తీయాల్సినప్పుడు తీస్తాను, వాక్యాన్ని చూసుకోవాల్సినప్పుడు చూసుకుంటాను, మరలా జాగ్రత్తగా దాన్ని పెడతాను. ఇంతకుముందు అయితే అసలు బీరువాలో పెట్టేవాడిని, ఈ మధ్య తీసి షెల్ఫ్లో జాగ్రత్తగా ఒక చక్కగా ఒక స్థలంలో పెట్టుకుంటున్నాను. రేపు వస్తాను గృహదర్శనాలకు వచ్చినప్పుడు మీ బైబిల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తా, మీ బైబిల్స్ ఎలా ఉంటాయో చూస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రాధాన్యతను దేవుని వాక్యానికి మీరు ఇస్తున్నారో నేను తెలుసుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము గొప్పదే. ఆ వాక్యానికి మనం ఏమివ్వాలంట? ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యమే దేవుడై ఉన్నప్పుడు దేవుని ఎలా ఇసిరి పడేస్తావో ఎక్కడ పడితే అక్కడ. ఏమండి, మీకు తెలుసా మన సోదరులు, ముస్లిం సోదరులు, వారు ఖురాన్ ఎలా చూస్తారో తెలుసా? అసలు వారు ఒక పెట్టెలో చాలా భద్రంగా దాయబడి ఉంటుంది. దాన్ని చదవాల్సినప్పుడు భద్రంగా పెట్టెను ఓపెన్ చేసి దాన్ని చదువుతారు. దాన్ని చదివేటప్పుడు ఒకవేళ ఎవరు బయట నుండి పిలిచినా వెళ్ళనే అది అయిపోయిన తర్వాతే బయటికి వెళ్తారు. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి అయిపోయిన తర్వాతే బయటికి వెళ్తారు. వాళ్ళు మన సహోదరులే, అబ్రహాము సంతానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇచ్చే విలువ చూడండి ఖురాన్కి. మరి నువ్వు ఇచ్చే జీవ గ్రంథానికి నువ్వు ఇచ్చే విలువేంది? దేవుడు అని చెప్పబడుతున్న వాక్యానికి నువ్వు ఇచ్చే విలువేంది? దేవుని మందిరంలోకి వచ్చి శ్రద్ధగా వాక్యం వింటావా? దేవుని మందిరంలోకి వచ్చి ఏదో ఆచారంగా అలవాటుగా వచ్చేవాళ్ళు కొంతమంది. పాస్టర్ గారు ఏదో చెప్పుకుంటా ఉంటారు, ఆయన చెప్పే మాటలు మాకు చక్కగా చెబుతూ ఉంటే మాకు సన్నాయి ఊతున్నటువంటిది, చక్కగా నిద్ర వస్తూ ఉంటుంది. మేమేమో ఆ కొద్దిసేపు నిద్రపోయి వెళ్తాం అనుకుంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలండి, చదవాలండి. వాక్యము పట్ల మనకు తృష్ణ ఉండాలి. ఆ వాక్యాన్ని మనం భద్రంగా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అలాగే కాపాడుకోవాలి. ఆ గ్రంథంలో ఉన్న మాటలను కూడా మన హృదయంలో భద్రంగా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. కొన్ని పర్యాలు నేను మీకు చూడకుండానే వాగ్దానాలు కొన్ని చెబుతా ఉంటాను. ఆ వాగ్దానాలు మన హృదయంలో ఏమవ్వాలంట? ఉండిపోవాలి. ఇక మరలా బైబిల్ చూసి వాగ్దానం చదవాల్సిన పని లేదు. నీ హృదయంలో నుండి ఆ వాగ్దానం బయటికి రావాలి. అంతగా వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, అంతగా వాక్యాన్ని నీ హృదయంలో నెమరు వేసుకోవాలి, నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఏది ఎక్కడున్నా కానీ చెప్పగలిగిన పరిస్థితిలోనికి మనము రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము గొప్పదండి. ఎందుకంటున్నానంటే అది మనల్ని బ్రతికించేది, మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది, నిత్య జీవానికి మనల్ని చేర్చేది. పడిన నిన్ను, చచ్చిన నిన్ను మరలా లేవనెత్తగలిగింది ఏంటంటే దేవుని వాక్యం. నీలో మరలా జీవాన్ని ప్రవహింపజేయగలిగింది దేవుని వాక్యం. యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఆ లోయలోనికి తీసుకెళ్లాడు. 37వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో, ఇదిగో ఆ లోయలోనికి ఆత్మదేవుడు కొనిపోయినప్పుడు ఆ లోయలో ఎన్నో ఎండిన ఎముకలు ఏమని విడివిడిగా ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నాయి. అక్కడ దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు అంటున్నాడు, అయ్యా అది నాకేం తెలుస్తుంది, నీకే తెలియను అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నేను వాటిని బ్రతికిస్తాను అనగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు తెరిచి మాట్లాడగానే ఆ ఎముకల్లోనికి ఏమొచ్చిందంటండి? జీవము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాంసం పొదిగించబడింది, చర్మము, నరములు పొదిగించబడ్డాయి, చర్మం పొదిగించబడి ఆ ఎముకలన్నీ విడివిడిగా ఉన్న ఆ ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి అతుక్కొని వచ్చి గొప్ప సైన్యంగా వారందరూ లేచి నిలబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ కోణంలో ఒకవేళ మనం చెప్పుకుంటే దేవుని మాట, దేవుని వాక్యం ఎండిన నీ బ్రతుకుని కూడా, మోడుబారిపోయిన నీ జీవితాన్ని కూడా, ఆత్మీయతలో చచ్చిపోయిన నిన్ను కూడా మరలా బ్రతికించగలిగినది, మరలా నీ జీవితాన్ని కట్టగలిగినది, మరలా నిన్ను నిలబెట్టగలిగినది, మరలా దేవుని కొరకు పోరాడాలగా చేయగలిగింది కూడా దేవుని వాక్యమే. పాపములో నుండి నిన్ను విడిపించగలిగింది కూడా దేవుని
వాక్యమే. ఈ వాక్యమే నిన్ను పాపంలో నుండి బయటకు తీసుకొస్తుంది. అపవాది బంధకాల్లో నుండి నిన్ను బయటకు రాగలిగింది దేవుని వాక్యం. ఒకవేళ రక్షణ పొంది కూడా నువ్వు ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉంటే ఆ చచ్చిన నిన్ను కూడా వాక్యమే ఏం చేయగలిగేదంట? బ్రతికించేది, నీకు నెమ్మదినిచ్చేది, నీకు సమాధానంనిచ్చేది, నీకు ఊరటనిచ్చేది, నీకు ఆదరణనిచ్చేది దేవుని వాక్యం. చివరికి అన్నిటికంటే ఎక్కువగా నిత్య జీవానికి నేను నడిపించేది కూడా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటండి? బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. అది పాల వంటిది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనల్ని పోషించేది. పాపపు గుంటలో నుండి జగటగల దొంగ ఊబులో నుండి మనల్ని లేపేది కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యమే. మన దేవుని పిల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని ఏం చేశాడంట? ఘనపరిచాడు. ఆయన వాక్యముని ఎత్తిపట్టి ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు, శత్రువుని ఎదిరించాడు, మారు మనసు పొందమని చెప్పాడు. వాక్యం ద్వారానే అందరినీ స్వస్థపరిచాడు. 40 రోజులు ఉపవాసం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అరణ్యంలో కొనుక్కోబడితే అపవాది వచ్చి ఆయన ఏం చేసిందంట? శోధించింది. శోధించినప్పుడు వాక్యము ద్వారానే అపవాది అని శత్రువుని ఏం చేశాడు? యేసయ్య జయించాడు. వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉన్నదని ప్రభు అపవాదితో మాట్లాడి అపవాదిని గర్దించాడు. వాక్యమునికి అంత శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు త్వరగా ముగిస్తాను. అపవాది అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావు కదా, బాగయ్యా, ఈ రొట్టెలను ఏం చేసుకో, ఈ రాళ్ళని ఏం చేసుకో, చెప్పండి, ఈ రాళ్ళని ఏం చేసుకో, రొట్టెలుగా చేసుకొని తినమంటే ప్రభు వాక్యాన్ని గుర్తు చేశాడు. అక్కడ మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. రొట్టెలు తినకపోయినా నేను చచ్చిపోను. దేవుని మాట నాకుంది. ఆయన బ్రతకమంటున్నాడు కాబట్టి నేనేమవుతున్నానంట? బ్రతుకుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన బ్రతుకు అంటే బ్రతుకుతాం అంతే. మనుషుడు రొట్టె వల్లనే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతారు. తినే ఆహారం ద్వారానే బతుకుతామంటే ఎందుకు చచ్చిపోతారని ఎంతమంది? మంచి మంచి ఆహారాలు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మెనూను మెయింటైన్ చేసేవాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా పోవట్లేదా? కాదు, రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. యేసయ్య మాట, వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. రెండవది ఏం గొప్పది? మొదటిది ఏంటి? ఆయన నామము గొప్పది. రెండవది ఆయన వాక్యము గొప్పది. మూడవది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, మూడవది ఏది గొప్పది? ఏది గొప్పది? అందరూ చెప్పండి, ఏది గొప్పది? రక్షణ గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ మనకు ఎలాగొచ్చిందో తెలుసా? డబ్బులు పెడితే వచ్చింది కాదు, ఎవరో మనకు దారిని పోయే వాళ్ళు ఇచ్చింది కాదు, ఏదో మనల్ని కాపాడితే వచ్చింది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ మనకు ఎలాగొచ్చిందంటే దేవాది దేవుడే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి పాపములో నశించిపోతున్న మనందరినీ, నరకానికి వెళ్ళబోతున్న మనందరినీ, పతనమైపోతున్న మన జీవితాలను రక్షించటానికి ఆ దేవుడే పరలోకము నుండి భూలోకానికి దిగువచ్చి మనందరి పాపముల నిమిత్తం
ఆ కలువరి శిలువలో మన స్థానంలో ఆయన వేలాడి మనము పొందవలసిన శిక్షను తన శరీరం మీద ఆయన పొంది ఆయన విలువైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని తన దేహంలో నుండి మనందరి కొరకి కార్చి ఎన్నో దెబ్బలు, ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు నీ కోసం నా కోసం భరించి సహించి ఓర్చి ఆ శిలువలో ప్రాణం పెట్టడం వలన ఈరోజు నీకు నాకు ఏం చేస్తున్నాడు? విలువైన రక్షణ వచ్చింది. దేవుడు నీకు ఇది ఉచితంగా ఇస్తున్నాడని ఒకవేళ నీకు చులకనగా ఉందేమో, దేవుడు ఇది నీకు ఫ్రీగా ఇస్తున్నాడని నీవు దీనిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దీని వెనకాల దేవుని ప్రాణమే పణంగా పెట్టబడింది. దేవుని ప్రాణమే పణంగా పెట్టబడింది. దేవుడు ఏంటండి మనుషుని కొరకు ప్రాణం పెట్టడం ఏంటండి? ఆశ్చర్యంగా లేదా? దేవుడు ఏంటండి ఎన్నికలేని మనుషుని కొరకు, అల్పమైన మనుషుని కొరకు, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియని మనుషుల కొరకు దేవుడు ప్రాణం పెట్టడం ఏంటి? నిజంగా యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకి ఈ మాటలు అర్థం అవ్వాలి. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడండి. అందుకనే మన నరకానికి వెళ్ళిపోతామేమో, మనం నశించిపోతామేమో అని ప్రేమించిన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుండలేక ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి మన కోసం ఈ భూలోకానికి ఏం చేశాడంట? వచ్చాడు. ఈ భూలోకంలో అడుగు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, వచ్చిన దేవుడు మనందరి పాపములను తన మీద వేసుకొని ఆ శిలువలో మనందరి కొరకు ఏం చేశాడంటండి? మరణించాడు. ఈరోజు యేసయ్య రక్తం మన పాపములు ఏం చేస్తుంది? కడుగుతుంది. మన దోషములను కడుగుతుంది. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వేం చేయాల్సిన పని లేదు. యేసయ్య నేను పాపినని ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొని నీ పాపములను విడిచిపెడితే ఈ రక్షణ దేవుడు నీకేం చేస్తున్నాడంట? ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు ఇంకా రక్షణ గొప్పదే, కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు కూడా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నవారు, యేసయ్యను సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించకుండా, హృదయంలో చేర్చుకోకుండా ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే నీకు ప్రయోజనం ఏం లేదు. దేవుడు చేసిన త్యాగం నీ జీవితంలో వృధా కాకూడదు. ప్రియ దేవుని బిడ్డ, అమ్మా, బయట ఉన్న వారు కూడా, బాప్తీసాలు పొందిన వారు, ఇంకా యేసయ్యను ఆ రక్షకునిగా అంగీకరించిన వారు వినండి. యేసయ్య చేసిన శిలువ త్యాగం నీ జీవితంలో వ్యర్థం కాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నశించిపోకూడదనే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు నరకానికి వెళ్ళకూడదనే యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు. రక్షణ వెనకాల చాలా త్యాగం ఉంది. రక్షణ వెనకాల యేసయ్య భారం ఉంది. రక్షణ వెనకాల ఆయన ప్రాణ త్యాగం చేసి నీ కోసం ఎన్నో బాధలు ఆయన అనుభవించిన స్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? రక్షణ విషయంలో ఇంతగా యేసయ్యని ప్రేమిస్తుంటే ఎందుకు ఆయనను తిరిగి ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఆయనను హృదయంలో చేర్చుకోలేకపోతున్నావు? యేసయ్యా నేను పాపినయ్యా అని, నీ రక్తంలో నన్ను కడుగయ్యా అని ఎందుకు కడగబడలేకపోతున్నావు? ఎందుకు బాప్తిసం అంటే వెనకేస్తున్నావు? ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? ఎందుకు నిర్లక్ష్యం? రే దేవుని బిడ్డ, అన్ని సమయాలు మనవే కావు. అన్ని సమయాలు మనవి కావు. చాలా పర్యాలు విన్నాం కదా. ఈ విన్న మాటలే నేను మరలా చెప్తున్నా. రేపు మనది కాదు, నేడే మనది. నేడు మనది. నేడే మనం ఏం చేయాలంట? రక్షణ పొందాలి. నేడు అని సమయం ఉండగానే మనం ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి, రక్షణ పొందాలి. నలభైవ రోజు మామూలుగా ప్రతి సంవత్సరం మనం బాప్తీసాలు ఇస్తూ ఉంటాం కదా. గత సంవత్సరం మరి బాప్తీసాల కార్యక్రమం జరగల. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉంటే బాప్తీసాలు పొందాల్సిన వారు 40వ రోజు బాప్తీసాలు పొందటానికి ఎవరైనా సిద్ధపడ్డారా? ఎవరైనా ఉన్నారా?
ఇంకా మీకు ఈ వారం అంతా కూడా ఇంకా ఏమైనా చెప్పాలా వాక్యాలు చెప్పినా మేము వినవయ్య గారు, మేము మార్పు పొందము, మా దారి నాదే, మా తోవ మాదే, మా ఇది మాదే అంటారు. చెప్పాలి. రేపు మరలా వచ్చే ఆదివారం అడుగుతా, ఎందుకంటే మంగళవారంతో ముగించబడతాయి కదా ఉపవాసాలు. మంగళవారంతో రేపు వచ్చే ఆదివారం అడుగుతా. ఒకవేళ మీ ఆలోచనలు ఏమైనా మారితే, మీరు సరైన తీర్మానం ఏదైనా తీసుకుంటే వచ్చే ఆదివారం నాకు చెప్పండి. ఒక్కరు బాప్తిస్మం పొందిన, ఒక్కరు ప్రభువుని అంగీకరించిన ప్రియమైన దేవుని బిడ్డలారా చాలు. పొందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే వాక్యం చెబుతుంది. ఎంత గొప్ప రక్షణ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకుంటావా? రేపు దేవుని దగ్గర నుండి తప్పించుకుంటావా? ఎవ్వరూ నిన్ను తప్పించలేరు. రే దేవుని బిడ్డ, నువ్వు బాప్తిస్మం పొందకపోతే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, యేసయ్యను సొంత రక్షకునిగా ఉదయంలో చేర్చుకోకపోతే, నువ్వు చేసిన భక్తి అంతా వృధా అయిపోయింది. నువ్వు చేసిన ప్రార్థనలన్నీ వృధా అయిపోతాయి. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన సమయం అంతా వృధా అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తావు రేపు తెలుసా? నరకానికే వెళ్తావు. నరకానికి వెళ్ళకూడదనే కదా యేసయ్య ప్రాణత్యాగం చేసి మన కోసం మీరు విలువైన రక్షణ ఇచ్చింది. మరి దాని విషయంలో ఎందుకు మీరేమైనా డబ్బులు పెట్టాలా? ఏమ్మా, ఇక్కడ బాప్తీసాలు ఒక 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే ఇస్తారని ఏమైనా ఉన్నాయాడా? చెప్పాలి. 10,000 అడుగుతున్నారు పాస్టర్ గారు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా బాప్తిజం పొందడానికి, అందుకని మా దగ్గర డబ్బులు లేవన్నా. మీరేం తెచ్చుకోకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని తీసుకెళ్ళి నేనే బాప్తిజం ఇస్తా. మీ దగ్గర ఏం ఉన్నా లేకపోయినా, ఒకవేళ మాకు అయ్యా మంచిగా తలచీర గట్టు కొనుక్కోటానికి లేవంటే నేనే ఇస్తా. మీ ట్రావెలింగ్ ఖర్చు నేనే పెట్టుకుంటా. బాప్తిజం పొందిన తర్వాత అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, ఏదైనా కానుక ఇవ్వాలంటే ఒకవేళ ఇగిపోయినా పర్వాలేదు, ఆ కానుక కూడా అవసరం లేదు. యేసయ్యే ఉచితంగా ఇచ్చినప్పుడు నేను ఇయ్యొద్దా? ఏమంటే యేసయ్యే ఉచితంగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఇచ్చాడు. నేను ఆ మాత్రం మీకు కొంచెం డబ్బులు త్యాగం చేయలేనా? సమయాన్ని త్యాగం చేయలేనా? ఏదైనా చేయకుండా ఉండగలనా? ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో. ఒకసారి బాప్తీసాలు పొందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బాప్తీసాలు పొందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. ఇక్కడ ఎవరు ఎత్తున్నారు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. అక్కడ మీకేం అనిపించలేదా? చెప్తున్న వాక్యాన్ని బట్టి మీలో ఎవరికి ఏం అనిపించట్లేదా? ఏమ్మా బయట ఉన్న వాళ్ళు కూడా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నీవేలాగునా తప్పించుకుంటా. ఒకవేళ మీ ఆలోచన, మీ దృక్పథం ఒకవేళ ఏరేగా ఏదైనా ఉంటే, ఆటంకాలున్నా, అవరోధాలున్నా, అడ్డులున్నా, సమస్యలున్నా, డబ్బులు లేనా, ఇలాంటి ఖర్చులు అయితే నాతో చెప్పండి. నేను దాని విషయంలో నేను చేయగలిగింది చేస్తాను. మీరు ఇంకొక దృక్పథంలో ఒకవేళ ఉంటే, తీసుకున్న వాళ్ళు ఎట్టున్నారో తెలుస్తుంది కదయ్యా, తీసుకున్న వాళ్ళు ఎంత బాగున్నారు, ఇవన్నీ మీరు మాట్లాడుకునేటట్లయితే ఆ దృక్పథం కూడా మనకు మారాలి. తీసుకున్న వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టేయండి. మీరు రక్షణ పొందిన వాళ్ళు ఎలాగున్నారు కదా, వాళ్ళు అలాగున్నారు కదా, వీళ్ళు ఎలాగున్నారు కదా అని అంటే అది వాళ్ళ బలహీనత. అది వారి దేవుడి దగ్గర వాళ్ళు పొందే శిక్షలు పొందుతారు. వాళ్ళు పడిపోయారు, వాళ్ళు సరిగ్గా లేరు అంటే దానికి ఉత్తరవాదులు వాళ్ళు. వాళ్ళని చూసి నువ్వు రక్షణ పొందకుండా వెనకేయటం మాత్రం మంచిది కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది బాప్తిజం తీసుకోవడానికి ఏం చేస్తారంటే, తీసుకున్న వాళ్ళు ఏం బాగున్నారండి, వాళ్ళు ఏమన్నా మంచిగా ఉన్నారా, వాళ్ళు నీతిగా ఉన్నారా, వాళ్ళు న్యాయంగా ఉన్నారా అని మాట్లాడతారు. నిజమే, సమాజంలో రక్షణ పొంది కూడా చాలా మంది సరైన ఆత్మీయ జీవితాన్ని కనపరచలేక పొందాల్సిన వాళ్ళకి కూడా ఆటంకంగా ఉన్నారు, కాదంటలేదు. కానీ పొందాల్సిన వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, వారిని వీరిని చూడొద్దు. రక్షణ వ్యక్తిగతమైంది, ఎవరికి వారిదే. నువ్వు పొందుతావు నువ్వే, వాళ్ళు పడిపోతే వాళ్ళకి వచ్చే శిక్ష వాళ్ళకి వస్తుంది. వారు పడే కష్టాలు వాళ్ళు పడతారు, వారు పొందేది వాళ్ళు పొందుతారు ఫలం. అందుకని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవుగా. కాబట్టి ఆలోచన వద్దు. వారు వీరు పడిపోయారు, వారు పొందారు, వారు ఇలాగున్నారు అలాగున్నారు అనుకోవద్దు. రక్షణ విషయంలో నీ ఆలోచన ఏంటి? నువ్వు పొందుకొని నువ్వు చక్కగా ఉండు.
ఒకవేళ కొంతమంది రక్షణ విషయంలో రక్షణ పొందిన తర్వాత శ్రమలు వస్తాయంట కదా, అసలు ఎవరు చెబుతారో నాకు తెలియదు కానీ ఈ లోకంలో ఏమంటే బోధలు రకరకాల బోధలు చేస్తూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత శ్రమలు వస్తాయంట కదా, రక్షణ పొందిన తర్వాత పడిపోతామేమో, పడిపోతే ఏమైద్ది, దేవుడు మమ్మల్ని శిక్షించేస్తాడా? ఎన్ని భయాలండి, ఎన్ని భయాలు. తీసుకోకముందే పడిపోతానని ఆలోచన నీకెందుకు? నిలబెట్టేవాడు ఎవరో, ధైర్యపరిచేవాడు ఎవరో, నిన్ను నడిపించేవాడు ఎవరో దేవుడు. తీసుకోకముందే నేను పడిపోతానేమోనని భయం ఎందుకు నీకు? ఏమండి, తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయని ఎందుకు ఆలోచిస్తావు? అందరూ తీసుకోవాలా భారతదేశం? శ్రమలు ఎందుకు వస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందటం గొప్ప ఆశీర్వాదం అండి. అది ఆశీర్వాదం, అది దేవుని పిల్లలం, దేవుని పిల్లలుగా మనకు ముద్ర రక్షణ. ఇలాంటి ఆలోచనలు మీ దృక్పథాలు ఏమైనా రక్షణ విషయంలో ఉంటే తీసేసుకోండి. ఒకవేళ ఆటంకాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి, ప్రార్థన చేస్తాం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అని ఉంటే చెప్పండి. లేదా వాటిని వీడు చూసుకొని మేము ఇంకా పెళ్ళిళ్ళు చేయాలండి, పేరెంటాలు చేయాలండి, పప్పనాలు తినాలండి, ఆచారాలు అలవాట్లు చేయాలని అంటే ఇది సమయం లేదు. వాటన్నిటికి మాత్రం నేను ఒప్పుకోను, వాటన్నిటికీ దేవుడు కూడా ఒప్పుకోడు. ఆ పెళ్ళి అయ్యిందాక కూడా ఉంటావో లేదో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నా మాటలు అర్థం చేసుకోండి. చాలా బాధతో చెబుతున్నా, నేనే చెబుతున్నా అంటే దేవుడు ఇంకెంత బాధపడతా ఉంటాడు. ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా రక్షణ విషయంలో ఇంకా నిర్లక్ష్యం. కొన్ని పర్యాలు పెద్దవాళ్ళు కూడా ఏమంది, యవనస్తులు అంటే పాపంలో పడిపోతారు ఎవరని భయపడాలని పని. పెద్దవాళ్ళకి ఏమన్నా ఈ బాప్తిసం తీసుకోవడానికి ఏమన్నా చెప్పండి? వాళ్ళు కూడా బాప్తిసాలు తీసుకోరు. మీకు బాప్తిసం విలువ తెలియటం లేదు, రక్షణ విలువ తెలియటం లేదు. తెలిస్తే మీరే వచ్చి నన్ను అడుగుతారయ్యా బాప్తిసం తీసుకుంటాను. ఆ నపుంసకుడు యెరూషలేమునికి వచ్చి ఆరాధించి వెళ్తున్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుతో అంటుంది, నువ్వు ఆ రథాన్ని కలుసుకో, వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఫిలిప్ వెళ్ళి రథాన్ని కలుసుకున్నాడు. ఆత్మ ద్వారా కొనుక్కోబడి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథాన్ని ఆ వ్యక్తి రథంలో కూర్చొని చదువుతున్నాడు. వరకుతాబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఉన్నట్టుగా ఆయన శ్రమ పడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు అని ఆ మాటలు చదువుతున్నప్పుడు ఫిలిప్ అడిగాడు, అయ్యా అది ఎవరి గురించి చదువుతున్నావు అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎలా తెలిసిద్దంటే రథం ఎక్కి కూర్చొని అతనికి యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తను గురించి చెప్పాడు. ఆ గొర్రెపిల్ల యేసయ్యే మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడంట, ఆ సిలువలో మరణించాడు. ఆయన నమ్ముకో, ఆయన రక్షకునిగా అంగీకరించంటే వాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఓ పక్కన కాలువ కనపడింది, చెరువు కనపడింది. ఆ నపుంసకుడు అన్నాడు, అయ్యా ఇగో నీళ్లు, బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందా, నేను బాప్తిసం పొందాలనుకున్నానంటే ఫిలిప్ అన్నాడు, నువ్వు పొందుతానంటే నేను ఎందుకు ఆటంకం పరుస్తాను రా అని తీసుకెళ్ళి ఏం చేశాడంటే బాప్తిసము ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చాడు. ఎందుకు అంత తొందరగా పొందాడండి బాప్తిసం? రాబోయే ఉగ్రత తెలుసు కాబట్టి తప్పించుకోవటానికి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి నువ్వు కూడా ఏం చేయాలంటే తొందరపడి బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంటే ఒకవేళ నేనేం చేయలేను. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో వాడేమో చెవిటోడంట, వచ్చినోడేమో ఆ శంఖం ఊతున్నాడంట, బిసం వేయటం అంటండి. బిసం వేయమని ఆ శంఖం ఊతున్నాడంట. ఈ చెవిటోడికేమో ఆ శంఖం ఊదేది ఆ సౌండ్ వినపడతలా, కొరకరా ఎంతసేపు కొరుకుతావు కొరుకు అంటున్నాడు దాన్ని. ఏమండి, ఎంతసేపు కొరుకుతావో కొరుకు దాన్ని అని మాట్లాడుతున్నాడట. ఆడేం చేస్తున్నాడు, కొరుకుతున్నాడు, ఆ శంఖాన్ని ఊతున్నాడు. ఆ శబ్దం వీడికి ఏమవట్లేదు, వినపడతలేదు. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. చెప్పయ్యా ఎంతసేపు చెబుతావో చెప్పు, మా ముందు చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే నీ మాటలన్నీ, మేము ఈ చెవులు ఈ చెవులు వినపడతాం, మేము అసలు ఏమి పట్టించుకోమనే వాళ్ళు నా వాళ్ళని ఉంటారు. నా మాటలు తప్పుగా తీసుకోబాకండి, ఒకవేళ కఠినంగా ఉన్నాయని బాధపడబాకండి. దేవుడు మన మేలు కొరకు ఈ మాటలు ఏం చేస్తున్నాడంట, మాట్లాడుతున్నాడు. దేవుడు మన మేలు కొరకు ఈ మాటలో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మొదటిది, ఏది గొప్పది అనే వర్తమానంలో మొదటిది ఆయన నామము గొప్పది.
రెండవది ఆయన ఇచ్చిన వాక్యము గొప్పదే. మూడవది ఆయన రక్షణ గొప్పదే. ఆయన రక్షణ గొప్పది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయన ఆదరణ గొప్పది. ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలు గొప్పది. ఇలా చాలా ఉన్నాయి. అయితే సమయం లేదు కాబట్టి ఆ మాటలు మీకు తెలియట్లేదు. మూడే చెప్పా. ఆయన నామం గొప్పది, ఆయన వాక్యం గొప్పది, ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది. ఈ గొప్ప వాటిని మనం పొందుకోవాలా వద్దా? ఈ గొప్ప వాటిని మనం కలిగి ఉండాలా వద్దా? కలిగి ఉండాలి. కాబట్టి ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుందాం, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం, ఆయన ఇచ్చే రక్షణను పొంది ఆయన సాక్షులంగా ఈ లోకంలో బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యము మన హృదయాల్లో ఆయన ముద్రించునుగాక. ఆమేన్. తల వంచుదామా?